ఆసియాలో ఫస్ట్ ఎల్ఈ వర్క్షాప్ను నిర్వహించింది హైదరాబాద్ మియాపూర్లో మేరు ఇంటర్నేషనల్ స్కూల్. ఈ కార్యక్రమంలో ఎల్ఈ అనే యానిమాట్రానిక్ ఏనుగును ప్రదర్శించబడింది. దీనిలో ఏనుగు బందీఖానలో ఉన్న సమయంలో ఎదుర్కొనే సవాళ్ల గురించి విద్యార్థులకు బోధించడంలో సహాయపడింది. ఈ ప్రదర్శనలో జంతువులను ఎలా పరిరక్షించాలి, వాటి మనోభావాలను ఎలా అర్థం చేసుకోవాలన్న అంశంపై విద్యార్థులకు వివరించారు పెటా ప్రతినిధులు. ఈ వర్క్షాప్ సంపూర్ణ విద్య పట్ల తమ సంస్థకు ఉన్న నిబద్ధతను తెలియజేస్తోందని మేరు ఇంటర్నేషనల్ స్కూల్ కోఆర్డినేటర్లు తెలిపారు. మా మేరు ఇంటర్నేషనల్ స్కూల్లో పీటా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఎల్లీ ద ఎలిఫెంట్ రోబోటిక్ ప్రదర్శన చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా ముందుగా మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తున్నాను. ఎందుకు అనంటే జంతువులను, ఎల్లీనే కాకుండా జంతువులని ఎలా గౌరవించాలి, వాటి మనోభావాల్ని అర్థం చేసుకొని వాటిని ఎలా కాపాడుకోవాలో వివరించిన విధానం చాలా బాగుంది. ఈరోజు ఈ ప్రదర్శన చాలామందిని ఆలోచింపచేసింది, ముఖ్యంగా ఈ తరం పిల్లల్ని. మా విద్యార్థులు కూడాను జంతువుల్ని, ఎల్లీని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా గౌరవించాలి, వాటి మనోభావాల్ని గౌరవిస్తూ వాటికి కూడా స్వేచ్ఛ, స్వతంత్రం, స్నేహితులు, కుటుంబం ఇవన్నీ కావాలి. ఇలాంటి చాలా విషయాలు నేర్చుకున్నారు. చాలా సంతోషించదగ్గ విషయం ఏంటంటే మేము కూడా మా మేరు ఇంటర్నేషనల్ స్కూల్లో పిల్లలకి ఎంపతి అంటే ఎదుటివారి భావాల్ని అర్థం చేసుకొని గౌరవించే అలాంటి పాఠాలను నేర్పిస్తున్నాము. Today the Ellie the elephant who came to our school to speak to the grade 1 and 2 students, they were so excited to speak to them, to know about how to be empathetic towards the animals also. It's not only towards human beings. How are they getting hurt? How are they feeling about people treating them?